అందరికీ నమస్కారం. మన రాజ్యాంగంలో ఒకే ఒక్క వాక్యం, జస్ట్ ఒక సింగిల్ సెంటెన్స్ మనందరి పౌరసత్వానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందంటే నమ్ముతారా? అదే ఆర్టికల్ 10. అసలింతకీ ఆ ఒక్క వాక్యం అంత పవర్ఫుల్ ఎలా అయింది? రండి దాని గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి పౌరసత్వానికి అస్సలైన భద్రత ఏంటి? ప్రభుత్వం ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని తీసేయగలదా? ఇవి మనందరి మదిలో మెదిలే చాలా కీలకమైన ప్రశ్నలు. అదృష్టవశాత్తు మన రాజ్యాంగ నిర్మాతలు దీనికి ఒక చాలా స్పష్టమైన సమాధానమిచ్చారు. ఆ సమాధానమేంటో తెలుసా? అదే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 10. ఈ ఆర్టికల్ ఒక పునాది హామీగా నిలుస్తుందన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ ఆర్టికల్ మన పౌరసత్వాన్ని ఏకపక్షంగా ఎవ్వరూ లాక్కోకుండా ఒక రాజ్యాంగపరమైన రక్షణ ఇస్తుంది. ఇదేదో మామూలు చట్టం కాదు, మన దేశ అత్యున్నత చట్టంలో రాసిపెట్టుకున్న ఒక గట్టి హామీ. సరే, అసలు ఆర్టికల్ 10 ఏం చెబుతుందో చూద్దాం. భారత పౌరుడుగా ఉన్న లేదా పరిగణించబడిన ప్రతి వ్యక్తి పార్లమెంటు చేసిన ఏదైనా చట్టానికి లోబడి అటువంటి పౌరుడుగా కొనసాగుతారు. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ ఈ కొన్ని పదాల్లోనే మన పౌరసత్వ భద్రతకు సంబంధించిన ఒక పెద్ద మర్మం దాగుంది. ఓకే, ఇప్పుడు ఈ ఒక్క వాక్యాన్ని డీకోడ్ చేద్దాం. దీన్ని 3 భాగాలుగా విడగొట్టి చూస్తే దీని అసలు పవరేంటో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇది చాలా సింపుల్. స్టెప్ 1, ఒక వ్యక్తి పౌరుడు. స్టెప్ 2, ఆ వ్యక్తి పౌరుడుగానే కొనసాగుతాడు. ఇక స్టెప్ 3, ఇదే అసలైన పాయింట్. పార్లమెంట్ ఒక చట్టం చేస్తే తప్ప ఈ హోదా మారదు. అంటే పౌరసత్వం అనేది ఒక డీఫాల్ట్ గ్యారంటీ అనమాట. దాన్ని తీసేయాలంటే ఒక ప్రత్యేకమైన చట్టపరమైన ప్రక్రియ జరగాలి. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆర్టికల్ 10 ఒక్కటే పనిచేయదు, దీనికి కొన్ని ఇతర చట్టాలతో సంబంధముంది. ఈ సంబంధాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం తాళం చెవి అనాలజీని వాడుకుందాం. ఇప్పుడు చూడండి, ఆర్టికల్ 10 అనేది ఒక తాళం లాంటిది. అది మన పౌరసత్వాన్ని లాక్ చేసి భద్రత కల్పిస్తుంది. మరి తాళం తీయాలంటే అధికారం ఎవరికుంది? ఆ అధికారమే ఆర్టికల్ 11. ఇది పార్లమెంటుకు చట్టాలు చేసే శక్తినిస్తుంది. మరి తాళం చెవి ఏంటి? అదే పార్లమెంటు ఉపయోగించే నిర్దిష్ట చట్టం. అదే 1955 పౌరసత్వ చట్టం. చూసారా, తాళం, అధికారం, తాళం చెవి అన్నీ ఎలా ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయో. చాలామందికి ఆర్టికల్ 9కి ఆర్టికల్ 10కి మధ్య కన్ఫ్యూజన్ వస్తుంది. ఆ కన్ఫ్యూజన్ ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. ఇది చాలా ముఖ్యం. ఆర్టికల్ 9 అనేది ఒక డిస్క్వాలిఫికేషన్ రూల్. అంటే ఎవరైనా స్వచ్ఛందంగా వేరే దేశ పౌరస్వత్వం తీసుకుంటే వాళ్ళ భారత పౌరస్వత్వం పోతుంది. కానీ ఆర్టికల్ 10 దానికి పూర్తిగా ఆపోజిట్. ఇది ఒక ప్రొటెక్షన్ రూల్. ఇది ఆల్రెడీ పౌరులుగా ఉన్న వాళ్లను కాపాడుతుంది. సో ఒకటి తీసేస్తే మరొకటి కాపాడుతుంది. సింపుల్. సరే, ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు ప్రాక్టికల్గా ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. చట్టం ఆచరణలో ఎలా ఉందో తెలియాలంటే ఒక రియల్ కేస్ స్టడీ చూడాలి. ఆర్టికల్ 10ని సుప్రీంకోర్టు ఎలా అర్థం చేసుకుందో చెప్పే ఒక ల్యాండ్మార్క్ కేసు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ కేసే ఎస్ఆర్ అహ్మద్ ఖాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1962. చెప్పాలంటే ఈ కేస్ ఆర్టికల్ 10కి ఒక అసలైన అగ్నిపరీక్ష లాంటిది. ఈ కేసులో కోర్టు రాజ్యాంగ స్ఫూర్తిని ఎలా కాపాడిందో చూద్దాం. ఈ కేసులో కోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఫస్ట్, సరైన చట్టం ద్వారా రద్దు చేస్తే తప్ప పౌరసత్వం కొనసాగుతూనే ఉంటుంది. సెకండ్, పౌరసత్వాన్ని తీసేయాలంటే ఆ చట్టంలో చెప్పిన ప్రతి స్టెప్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. అంటే ఇష్టమొచ్చినట్టు చేయడానికి వీలు లేదు. ఫైనల్గా ఈ కేస్ ఆర్టికల్ 10కి ఉన్న రక్షణ శక్తిని మరింత బలోపేతం చేసింది. ఇది ఆర్టికల్ 10కి దొరికిన ఒక పెద్ద విజయం అన్నమాట. సరే, ఇదంతా బాగుంది, కానీ ఇంతకీ ఈ గ్యారంటీ ఎందుకంత ముఖ్యం? అసలు ఆర్టికల్ 10 లేకపోతే ఏమవుతుంది? దీని ప్రాముఖ్యతేంటో ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్ 10 ఉద్దేశ్యం చాలా స్పష్టంగా ఉంది. ఇది పౌరులకు ఒక భద్రత, ఒక స్థిరత్వమిస్తుంది. రేపు ఏమవుతుందోనన్న భయం లేకుండా చేస్తుంది. అంతేకాదు, ప్రభుత్వం తన ఇష్టానుసారం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకుంటుంది. పౌరసత్వంపై ఫైనల్ అథారిటీ పార్లమెంటుదే అనేది తేల్చి చెబుతుంది. ఇవన్నీ కలిపి మన దేశంలో చట్టబద్ధమైన పాలనను నిలబెడతాయి. ఇంతకీ చట్టబద్ధమైన పాలన లేదా రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? చాలా సింపుల్. దేశాన్ని కొందరు వ్యక్తుల ఇష్టాయిష్టాలు కాదు, చట్టాలు పరిపాలించాలి. ప్రధాని అయినా ఒక సామాన్యుడైనా అందరూ చట్టానికి లోబడి ఉండాల్సిందే. ఆర్టికల్ 10 అనేది ఈ గొప్ప సూత్రానికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. సో ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం తీసుకోవాల్సిన ఒక్క విషయమేంటంటే ఆర్టికల్ 10 అనేది భారత పౌరసత్వం కొనసాగింపుకు రాజ్యాంగం ఇచ్చిన గ్యారంటీ. పార్లమెంట్ చేసిన చట్టాలకు లోబడి మాత్రమే ఈ గ్యారంటీ ఉంటుంది, తప్ప మరే విధంగానూ కాదు. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక దేశంలో ఎవరు పౌరులు, ఎవరు కాదు అనే ప్రాథమిక నియమాలను చట్టం ద్వారా మార్చగలిగినప్పుడు ఆ ప్రజాస్వామ్యానికి అర్థమేమిటి? పార్లమెంట్ అధికారం, పౌరుల భద్రత, ఈ రెండిటి మధ్య ఆ సరైన బ్యాలెన్స్ ఎక్కడుంది? దీని గురించి ఆలోచించాలి.